Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. Jehovah planted a garden in Eden in the east and placed the man he had a building in it. Genesis chapter 2 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యొక్క ఆలయమును గూర్చి మనతో సెలవిస్తున్నాడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు ఏదెను తోటలో ఆదాము అనే నరుణ్ణి అందులో ఉంచాడండి. అలాగే మనల్ని కూడా దేవుని యొక్క ఆలయములో మనలను దేవుడు విశ్వాసులుగా నియమించాడండి. అలాగే దేవుడు ఏదైనా తోటలో బంగారమును, వెండిని, వృక్షాలు, నదులు సకలమును సృష్టించాడండి. అదే విధముగా దేవుని మందిరములో ప్రార్థన, ఆరాధన, వాక్యము, పాపక్షమాపణ, రక్షణ, పరిశుద్ధత, స్వస్థత, సంతోషము, ఆనందము, శాంతి, సమాధానం ఆయన మందిరములో ఇవన్నీయు నిర్మించాడు. అవన్నీయు దేవుని యొక్క వాగ్దానాలండి. అవన్నీయు దేవుని యొక్క ఆలయములో విశ్వాసులుగా ఉన్నటువంటి జనులను దేవుడు ఏర్పాటు చేసుకొని అవన్నీయు దేవుడు వారందరికీ దయచేస్తాడండి. అవి ఆత్మను ఫలింపచేస్తాయి. దేవుని పరిశుద్ధ ఆలయంలో మనకు ఆత్మీయత, ఆహారము అనేది దేవుడు కూడా మనకు దయచేస్తున్నాడండి. ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసినవి. కాబట్టి మనమందరమును దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయములో నివసించాలని, మనమందరమును దేవుని యొక్క అవయములుగా ఉన్నాము. అలాగే అపవాది సంబంధులు ఎలాంటి వారు అంటే ప్రేమ లేని వారుగాను, సమాధానం లేని వారుగాను, అపవిత్రతను ధరించుకొని ఈ లోకములో పాపములో మునిగి అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ లోకముతో స్నేహం, దేవునితో వైరం అనేది మనం తెలుసుకోవాలండి. ఇవన్నీ దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంలో వాక్యం ద్వారా దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడండి. అపవాది సంబంధులంతా వారు అగ్నిలో పాడవేయబడతారు. కాబట్టి మనమందరమును దేవుడు నిర్మించిన ఆలయంలోను మనము దేవునిని ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తూ దేవుని యందు విశ్వాసమును, యథార్థతను, నీతిని మనందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, నీవు నిర్మించిన మందిరములో మేము విశ్వాసులుగాను సహవాసములు కలిగి నిన్ను సేవించే వారముగా సహాయము దయచేయండి. నీ యొక్క ఫలించు ఆత్మ ఫలాములను మేమందరమును ధరించుకునే వారముగా మాకు సహాయం దయచేయండి. అట్టి నీ కృపను నీ యొక్క పరిశుద్ధ మందిరములో మమ్మల్ని అందరినీ నడిపించుకొని మమ్మల్ని అందరినీ బలపరిచి శక్తిని కుటుంబాలలోను, సంఘాలలోను, ఆత్మీయతలోను ఎదుగుదల పొందుకోవాలని నీ యొక్క కృపా వాత్సల్యతను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.